హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీటెట్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు జనరల్ నాలెడ్జ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, నేను మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నానండి. ఎగ్జామ్కి అయితే ఈ క్వశ్చన్స్ నుండి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ వచ్చేటటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సరే అండి, మనం ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. కింది వాణిలో తప్పుగా జతపరచబడింది. పుస్తకం రచయిత ఇచ్చారండి ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఫింక్లర్ క్వశ్చన్, పుస్తక రచయిత హోవర్డ్ జాకబ్సన్. సెకండ్ ఆప్షన్ ఎవిజెట్ ఫ్రమ్ ద గూన్ సిటీ, పుస్తక రచయిత జెన్నిఫర్ ఎగాన్. నెక్స్ట్ 2G స్పెక్ట్రమ్ స్కామ్, పుస్తక రచయిత మనీష్ కుమార్. గ్లోబల్ క్రైసిస్, పుస్తక రచయిత వైవి రెడ్డి. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అండి. ఇది సరైనది కాదు. సరైనవి ఏంటో చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను. ఫస్ట్ ఆప్షన్ ఫింక్లర్ క్వశ్చన్, పుస్తక రచయిత హోవర్డ్ జాకబ్సన్. ఎవిజెట్ ఫ్రమ్ ద గూన్ సిటీ, పుస్తక రచయిత జెన్నిఫర్ ఎగాన్. నెక్స్ట్ గ్లోబల్ క్రైసిస్, పుస్తక రచయిత వైవి రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ రచయిత్రి జేడి స్మిత్ తను రచించిన ఈ కల్పిత కథ పుస్తకానికి గాను ఆంగ్లంలో మహిళల ఉత్తమ రచనకు ఇవ్వబడే ఆరెంజ్ బహుమతిని అందుకున్నారు. బ్రిటిష్ రచయిత్రి జేడి స్మిత్ తను రచించిన ఈ కల్పిత కథా పుస్తకానికి గాను ఆంగ్లంలో మహిళల ఉత్తమ రచనకు ఇవ్వబడే ఆరెంజ్ బహుమతిని అందుకున్నారు. ఆన్సర్ ఇస్ అన్బ్యూటీ. ఈ క్వశ్చన్ ఇంకో విధంగా కూడా అడగడానికి అవకాశం ఉందండి. ఏ విధంగా అడుగుతారంటే, ఆంగ్లంలో మహిళల ఉత్తమ రచనకు గాను ఇవ్వబడేటటువంటి బహుమతి ఏదండి? ఆరెంజ్ బహుమతి. నెక్స్ట్ క్వశ్చన్ చిత్రాంగద పుస్తక రచయిత. ఆన్సర్ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తకమును రచించిన వారు. ఆన్సర్ ఇస్ నెల్సన్ మండేలా. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో కుల్దీప్ నాయర్ రచించిన పుస్తకం. ఆన్సర్ ఇస్ ది జడ్జిమెంట్. ఏంటంటే కుల్దీప్ నాయకర్ పుస్తకం ఏదండి? ది జడ్జిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ డివైన్ అన్న పుస్తకాన్ని రాసిన వారెవరు? ఆన్సర్ ఇస్ శ్రీ అరబిందో. నెక్స్ట్ క్వశ్చన్ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన వారెవరు? ఆన్సర్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ దాస్ కాపిటల్ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ ఇస్ కార్ల్ మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించిన వారు. ఆన్సర్ ఇస్ జవహర్లాల్ నెహ్రూ. మనం జవహర్లాల్ నెహ్రూకి సంబంధించినటువంటి ఇంకో క్వశ్చన్ ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నాం కదండి. ఏంటండి అది? చూడండి ఇక్కడ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఇది. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఈ 2 రచనలు చేసింది జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ మై ట్రూత్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఇందిరా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ రిపబ్లిక్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఇస్ ప్లేటో. ప్లేటో. నెక్స్ట్ క్వశ్చన్ సత్యార్థ ప్రకాష్ను రచించినది ఎవరు? ఆన్సర్ ఇస్ దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్
బ్రోకెన్ వింగ్స్ గ్రంథం రచించిన వారెవరు? బ్రోకెన్ వింగ్స్ గ్రంథం రచించిన వారెవరు? ఆన్సర్ సరోజినీ నాయుడు. బ్రోకెన్ వింగ్స్ గ్రంథ రచయిత సరోజినీ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ది రూట్స్ గ్రంథ రచయిత. ది రూట్స్ గ్రంథ రచయిత. ఆన్సర్ ఈస్ అలెక్స్ హాలే. ది రూట్స్ గ్రంథ రచయిత అలెక్స్ హాలే. నెక్స్ట్ క్వశ్చన్, అమరకోశం గ్రంథాన్ని రచించిన అమరసింహుడు ఈ రాజు ఆస్థానంలో ఉండేవారు. అమరకోశం గ్రంథాన్ని రచించిన అమరసింహుడు ఈ రాజు ఆస్థానంలో ఉండేవాడు. ఆన్సర్ ఈజ్ రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉండేవారు. ఇక్కడ క్వశ్చన్ ఇంకో విధంగా ఏ విధంగా అడుగుతారంటే, అమరకోశం గ్రంథ రచయిత ఎవరు? అమరకోశం గ్రంథ రచయిత. ఆన్సర్ ఈజ్ అమరసింహుడు. నెక్స్ట్ క్వశ్చన్, కాదంబరి రచయిత. కాదంబరి రచయిత. ఆన్సర్ ఈజ్ బాణుడు. కాదంబరి రచయిత బాణుడు. నెక్స్ట్ క్వశ్చన్, మెగస్తనీస్ రచించిన గ్రంథం ఏది? మెగస్తనీస్ రచించిన గ్రంథం. ఆన్సర్ ఈజ్ ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్, హంగ్రీ స్టోన్స్ పుస్తక రచయిత. హంగ్రీ స్టోన్స్ పుస్తక రచయిత. ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. హంగ్రీ స్టోన్స్ పుస్తక రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, గోరా పాత్ర సృష్టికర్త. గోరా పాత్ర సృష్టికర్త ఎవరు? ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, గార్డెనర్ పుస్తక రచయిత. గార్డెనర్ పుస్తక రచయిత. ఆన్సర్ ఈజ్ రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి, ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్గా సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అయితే ఇక్కడే ఉన్నాయండి. చూడండి, హంగ్రీ స్టోన్స్ పుస్తక రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్, మరి గోరా పాత్ర సృష్టికర్త రవీంద్రనాథ్ ఠాగూర్, గార్డెనర్ పుస్తక రచయిత కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి, అలాగే లైక్ కూడా చేయడం లేదు. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.